చలో ఆ కట్టె పక్కకు పెట్టరా పట్టుకోవట్లా స్టైల్ ఉంటుంది. సో నమస్తే ఎట్లా అందరూ. సో నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినాం. దానికి ముందు ఒక చక్కటి ప్రీ డైనమైట్. సో డైనమైట్ ఏది ఉన్నా సరే యూస్ కూడా ఐకుటన్. అండ్ వీడియో దేని గురించి అంటే లైక్ బేసికల్గా అందరూ లైక్ ఆర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆర్మ్స్ సింపుల్ ఎట్లా గ్రో చేయాలి. సో వీడియో ఆల్మోస్ట్ 6-7-8 months నుంచి ఎట్లా ట్రైన్ చేయడం వల్ల ఆర్మ్స్ మంచిగా డెవలప్ అయినాయి కంపేర్ టు ముందు. సో అది కూడా చూపెడతా. సో ఎందుకు అంటే ఆర్మ్స్ ఆర్ మేజర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే అప్పర్ బాడీలో మంచి లుక్ ఇచ్చేది. ఆర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో నేను చెప్పే ఈ టిప్స్ని కానీ మీ రొటీన్లో యాడ్ చేసుకుంటే మీ ఆర్మ్స్ అనేవి 2x మంచిగా గ్రో అవుతాయి, 100% గ్రో అవుతాయి. సో లెట్స్ గో. సో ఒకసారి ఫోన్ పోయినా చూడు, ఓకేనా? తీయలే ఇది జరుపు. సో బేసికల్గా ఈరోజు నా బ్యాక్ వర్కౌట్ ఉంది, బట్ నేను మాత్రం ఆర్మ్స్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే రేపు మళ్ళీ లెగ్ డే రోజు బ్లాగ్ చేయలేం, ఇంటెన్స్ వర్కౌట్ ఉంటుంది. సో బేసికల్గా మీ ఆర్మ్స్ గ్రో కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు నేను బ్యాక్ వర్కౌట్ ఇస్తున్నాను, బ్యాక్ తర్వాత బైసెప్ వర్కౌట్ చేస్తాను. అట్లనే చెస్ట్ చేసేటప్పుడు, అట్లనే మండే రోజు చెస్ట్ చేసేటప్పుడు చెస్ట్ వర్కౌట్ అయిపోయినాక ట్రైసెప్ వర్కౌట్ చేస్తారు. సో చెస్ట్ మంచిగా ట్రైన్ చేస్తారు, బ్యాక్ అనగానే బ్యాక్ గట్టిగా ట్రైన్ చేస్తారు. ఆర్మ్స్ బైసెప్ ట్రైసెప్ దగ్గర రాగానే టైంపాస్ ఇస్తారు, అంటే ఏదో లేపినట్టు లేపేస్తారు, లేదంటే ఎనర్జీ ఉండదు. దానివల్ల నీ బైసెప్ అంటే నీ టోటల్ ఆర్మ్స్ అనేవి గ్రో అవుతలేవు. సో సింపుల్ ఏం చేయాలి అంటే ఒక డెడికేటెడ్ ఆర్మ్ డే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు చెస్ట్ ట్రైసెప్ ఎట్లా ట్రైన్ చేస్తున్నావు, బ్యాక్ బైసెప్ రోజు ఎట్లా ట్రైన్ చేస్తావు, ఒక రోజు అంటే 6 days కానీ 6 days ఉంటాయి కదా, ఆ డేలో ఒక్క రోజు ఆర్మ్స్ డే అంటే ట్రైసెప్కి బైసెప్కి ఒక రోజు పెట్టేసుకున్నావు అనుకో, నీ ఆర్మ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతాయి. సో బేసికల్గా ఏ ఆర్మ్స్ వర్కౌట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇంకో పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో అది కూడా చెప్తా ఈ వీడియోలో. సో సింపుల్ ఏం చేయాలంటే ఒక ఆర్మ్స్ డే పెట్టుకో, ఒక సపరేట్గా ఒక డే రోజు ఆర్మ్స్ మొత్తం కంప్లీట్గా ట్రైన్ చేయి. ఆ ట్రైన్ చేసేది కూడా మంచిగా ఇంటెన్స్తో, హెవీ వెయిట్తో, మంచిగా బైసెప్ అండ్ ట్రైసెప్ ఫీల్ అయ్యేలాగా చేసుకో. నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతాయి. నేను అదే ఫండా ఫాలో అయినా, మా దోస్తాన్ని కూడా అదే ఫాలో చేయించిన. నేనే వర్కౌట్ చేస్తే వాడిని కూడా అదే వర్కౌట్ స్ప్లిట్ ఫాలో చేయించిన. సో అదనమాట. అట్లా చేస్తే నీ ఆర్మ్స్ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతాయి. ఫ్యాక్ట్ ఇది. సో ఇప్పుడు నేను బ్యాక్ వర్కౌట్ చేసుకుంటా బైసెప్ గురించి మాట్లాడుతున్నా ఏంది అనుకోకూడదు. ఎందుకంటే మన వర్కౌట్ ఏదైతే స్కెడ్యూల్ ఉంటుందో అదే మాట్లాడాలి, అదే చేయాలి, అదే చేయాలి. సో నువ్వు ఆర్మ్స్ అనగానే అందరు చేసే మిస్టేక్, ది బెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఆ ట్రైసెప్కి ఒక 4 వేరియేషన్లు, బైసెప్కి ఒక 5 వేరియేషన్లు చేస్తారు. ఎట్లా అంటే ఎక్కువ వర్కౌట్ చేస్తే మంచి బైసెప్ మంచి ఆర్మ్స్ బిల్డ్ అయిపోతాయి అనుకుంటారు. ఎందుకు అంటే ఒకప్పుడు నేను కూడా అదే అనుకుంటుండే, సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతుండే, 10 వర్కౌట్లు చేస్తుండే ఆర్మ్స్కి. తీరా చూస్తే అర్థమైంది ఏంటి అంటే నీకు 10 వేరియేషన్లు అక్కర్లేదు. ట్రైసెప్కి 2 వర్కౌట్లు, బైసెప్కి 3 కానీ 2 వర్కౌట్లు మస్తు నెఫ్ అయిపోతుంది. సో ఎందుకు అంటే నువ్వు వర్కౌట్లు ఎంత తక్కువ చేసి ఎంత ఇంటెన్స్గా చేస్తావు అంటే నీకు ఎత్తావా మరి ఇదే ఫైనల్ రోజు అని ఎత్తుతావు, అప్పుడు వర్త్ అనిపిస్తుంది. ఏ వర్కౌట్ అయినా వర్త్ అనిపిస్తుంది, బాడీ డెవలప్ అవుతుంది. సో ట్రైసెప్కి 2 వేరియేషన్, బైసెప్కి 3 వేరియేషన్లు. ఆ వేరియేషన్లు ఏందో కూడా చెప్తా మొత్తం వినరు. ఎందుకంటే నా బ్యాక్ వర్కౌట్ ఇది సెకండ్ వేరియేషన్, ఇంకోటి చేస్తే నా బ్యాక్ వర్కౌట్ అయిపోతుంది. అది అయిపోయినప్పుడు వీడియో కూడా అయిపోతుంది. లాస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్ నేను చూపిస్తా, ట్రైసెప్కి ఏది చేస్తే బెటర్ అనేది. ఎందుకంటే నాది ఈరోజు ఆర్మ్స్ డే కూడా ఉంది కాబట్టి అట్లనే కవర్ చేసేద్దాం. సో ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్ అనేది కూడా చెప్తాను నెక్స్ట్. చలో
చెప్పిన కదా సపరేట్ ఆర్మ్స్ డే పెట్టుకోవాలని. ఆర్మ్స్ డే ఎట్లా ట్రైన్ చేయాలో చెప్పిన. సో ఏ వర్కౌట్ ట్రైన్ చేయాలో కూడా చెప్తున్నా. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ జిమ్కి రాగానే ఆర్మ్స్ అనగానే ఫస్ట్ ట్రైసెప్ ని టార్గెట్ చేయండి. బేసికల్ గా మనం ఆర్మ్స్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఇదే పెద్ద మజిల్, ఇది ఎంత 70% ఇదే కవర్ చేస్తుంది. ఇది ఎంత పెద్దగా ఉంటే నీ ఆర్మ్స్ అనేవి అంత మంచిగా కనపడతాయి. సో ఫస్ట్ ట్రైసెప్ పుష్ డౌన్, ఇది మెయిన్ వర్కౌట్. ఇది నా ఫేవరెట్ వర్కౌట్ అండ్ నేను ఇదే చేస్తా. ఇట్లుంది కదా, ఇట్లా అందరు చేసే ఉంటారు. ఇది ఫస్ట్ వర్కౌట్ చేయండి. అండ్ ఏదున్నా కేబుల్స్ చేయండి, డంబుల్స్ కానీ బార్బెల్ కానీ ప్రిఫర్ చేయకండి. ఇది నా పర్సనల్ చాయిస్. ఎందుకు అంటే నువ్వు అది చేసేటప్పుడు నీకు రిస్క్ ఆఫ్ ఇంజరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లేపుతూ ఉంటావు, ఎవరు వెనక సపోర్ట్ లేదు అనుకో, హెవీ కొడుతున్నప్పుడు ఒకటేసారి ఇట్లా వెళ్ళిపోయినావు అనుకో, గాన్ ఇంకా నీ పరిస్థితి అంతే. అదే ఇందులో అనుకో, నువ్వు హెవీగా కొట్టినా కూడా, ఇప్పుడు నువ్వు హెవీగా కొడుతున్నప్పుడు స్ట్రగుల్ అయినావు అనుకో, ఇట్లా పెట్టేసినా కూడా నీకు ఇంజురీ కాదు, ఏం కాదు. సో కేబుల్స్ దగ్గరే ప్రిఫర్ చేయండి, ఎస్పెషల్గా ట్రైసెప్ కి. సో ఇది ఫస్ట్ వర్కౌట్ ట్రైసెప్ లో. ఇంకో సెకండ్ వర్కౌట్ ఏంటి అంటే, ఇట్లా రోప్ వేసుకోండి. రోప్ వేసుకొని ట్రైసెప్ ఇట్లా ఆర్మ్స్ ఇట్లా పెట్టుకొని ఎక్స్టెన్షన్ పర్ఫామ్ చేయండి. ఇట్లా ఎక్స్టెన్షన్ పర్ఫామ్ చేయండి. ఈ 2 వర్కౌట్లు మస్త్ అయిపోతాయి అనమాట ట్రైసెప్ కి. ఈ 2 వర్కౌట్ చేస్తే ట్రైసెప్ డన్ అంతే. ఇంకా దీనికి మించి ఇంకా ఎక్స్ట్రా వర్కౌట్ అవసరం లేదు. మీ 2 days అంటే 2 times ఉంటుంది కదా, అప్పుడు ఇవే చేయండి. చాలా మీరు ఎంత ప్రోగ్రెస్ అంటే ఇవే చేసుకుంటే దాంట్లో ప్రోగ్రెస్ అంటే హెవీ లిఫ్టింగ్, హెవీ రెప్స్ కొట్టడం వల్ల మీ ఆర్మ్స్ అనేవి అంటే ట్రైసెప్ అనేది మంచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు బైసెప్ చూపిస్తాం. బైసెప్ విషయానికి వస్తే, సో ఇట్లా డంబుల్స్ తీసుకోండి, ఒక 7.5 10 దాకా. ఇంక్లైన్ బైసెప్ కల్స్ అంటారు దీన్ని. ఇట్లుండి వర్కౌట్ని పర్ఫామ్ చేయండి. అండ్ అసలు అందరిగా ఇట్లా మీదకి వస్తారు. అసలు నీ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఈ పైన షోల్డర్ పార్ట్ నుంచి బైసెప్ దాకా ఇది కదలొద్దు, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా పోవాలి, ఇట్లా దించాలి బస్. సో ఈ వర్కౌట్ ఇప్పుడు నేను ఏ వర్కౌట్ చేస్తే ఏ హెడ్ దగ్గర పడుతుంది, ఇది లాంగ్ హెడ్ పడుతుంది, షార్ట్ హెడ్ పడుతుంది, ఇవన్నీ చెప్పా. ఎందుకంటే ఇప్పుడు చూసేటోళ్ళు అందరూ బిగినర్స్ చూస్తారు, కొత్త చూస్తారు. నీకు పేర్లతో పని లేదు. ఫస్ట్ వర్కౌట్ ఫామ్ నేర్చుకున్నావు అనుకో, ఫ్యూచర్లో నీ ఇంట్రెస్ట్ బట్టి నువ్వే పేర్లు కూడా నేర్చుకుంటావు. సో నేమ్స్ మీద ఫోకస్ చేయకు, చెప్పిన వర్కౌట్ ఏ మస్తు అయిపోతుంది. ఇది ఒక వర్కౌట్. దాని తర్వాత ఇదే బెంచ్ బైసెప్ వర్కౌట్ వచ్చేసి ఇదే బెంచ్ దగ్గర ఇట్లా నీ ఆర్మ్స్ క్లేజ్ చేసి ఈ వర్కౌట్ని ఇట్లా పర్ఫామ్ చేయండి. బేసికల్గా ప్రీచర్కల్స్ అంటాం దీన్ని. సో పేరుతో పని లేదు. ఆ ప్రీచర్కల్ మిషన్ లేకపోయినా, నీ దగ్గర ప్రీచర్కల్ టేబుల్ అంటే బెంచ్ ఉంటుంది, అది లేకపోయినా ఇట్లా పర్ఫామ్ చేసేయండి. ఎందుకంటే ఈ ఇంక్లైన్ బెంచ్ అనేది ప్రతి జిమ్లో ఉంటుంది కాబట్టి ఇట్లా పర్ఫామ్ చేసేయండి. మ్యాక్సిమం డంబుల్తోనే పర్ఫామ్ చేయండి. ఇది సెకండ్ వర్కౌట్. అండ్ థర్డ్ వర్కౌట్ వచ్చేసి అండ్ లాస్ట్ వర్కౌట్ ఏంటి అంటే హ్యామర్ కల్స్ అనమాట. ఇది కూడా డంబుల్స్తో పర్ఫామ్ చేయండి. ఇట్లా ఎట్ ఎ టైం అయినా పర్ఫామ్ చేయండి, లేదంటే ఆల్టర్నేట్ అయినా పర్ఫామ్ చేయండి. ఈ 5 వర్కౌట్లు చేస్తే మస్త్ అయిపోతుంది. ఈ 5 వర్కౌట్లు ఇనఫ్. బట్ థింగ్ ఇస్ ఈ 5 వర్కౌట్లు ఎంత ప్రోగ్రెస్ చేస్తాం అంటే రెప్స్ ఎక్కువ కొట్టడం, వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం, లాంగ్ టర్మ్కి అంటే ఒక 7-8 monthsకి సేమ్ వర్కౌట్స్ ఫాలో అయితే మీ ఆర్మ్స్ అనేవి మంచిగా గ్రో అయితే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. బేసికల్గా ఒక సపరేట్ ఆర్మ్ డే పెట్టుకున్నాక బ్యాక్ రోజు బైసెప్ కూడా వేస్తాం కదా, ఆ రోజు బార్బెల్ బైసెప్ కూడా చేస్తా ఫర్ స్ట్రెంత్ అండ్ మంచిగా ఎక్కువ లేపడానికి. సో అంతే అనమాట. ఈ 5 వర్కౌట్స్ కానీ మీరు మీ రొటీన్లో యాడ్ చేసుకుంటే మీ ఆర్మ్స్ అనేవి మంచిగా గ్రో అయితే 100%. సో ముచ్చట అర్థమైంది అనుకుంటున్నా. సో కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ బిగినర్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వ్లాగ్తో వెళ్దాం. బాయ్.